ఈరోజు వారు చాలా ఉన్నాయి, ఎందుకు తొందరపడితే ఇంకా చాలా ఉన్నది మీ చరిత్ర. అధ్యక్ష, ఇప్పుడు బయటనేమో అసెంబ్లీలో మీరు ఎంతసేపు మాట్లాడినా మైక్ కట్ చేయమంటారు. ఇప్పుడు నేను గంట మాట్లాడలే, గంట సేపట్లో అరగంట మీరే మాట్లాడిండ్రు. బట్టలు తెచ్చుకున్నాం, భోజనం కూడా సర్ది కూడా తెచ్చుకున్నాం, ఓపికతో కూర్చోండి. అధ్యక్ష, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం 299/512కు ఒప్పుకొని శాశ్వతంగా అన్యాయం చేసింది అనే పదాన్ని పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఐ విల్ రీడ్ అవుట్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. అధ్యక్ష, ఇది 18th and 19th June 2015 మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. సో అధ్యక్ష, ఇందులో ఫాలోడ్ as the working arrangements for the current year only without prejudice to the rights of the two states about their entitlements which have been raised to be raised before appropriate forum. The entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both the states before any forum. రేపు ట్రిబ్యునల్ ముందు కానీ మన రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో ఈ తాత్కాలికమైన అరేంజ్మెంటు ఏ విధమైనటువంటి ఇది స్టాండీ ఉండదు అని కూడా ఆ మినిట్స్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అధ్యక్ష, 50-50 రేషియో గురించి మేము ఎన్ని లెటర్లు రాసినామంటే 27 లెటర్లు రాసినాం. లెటరు, డేటు, ఎవరెవరు రాశారు, ఎప్పుడు రాశారు అనేది కూడా ఇందులో స్పష్టంగా ఉన్నాయి. కావాలంటే వారు పంపిస్తాం. ఏదో మేము అడగనట్టు, మేము అన్యాయం చేసినట్టు వారు సత్యదూరంగా సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేసినారు. అది కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు 24 మే 2021 ఇందులో కూడా చాలా స్పష్టంగా ఐ ఎర్నెస్ట్లీ ఆర్గ్యూ దట్ there is a critical need to consider an ad hoc water sharing ratio 50-50 Krishna water between Andhra Pradesh and Telangana from this ensuing year. Telangana has been continuously writing to KRMB and Ministry of Jal Shakti to restrain AP from diverting Krishna water to outside the basin. Honorable CM, Telangana has expressed a strong objection on the diversions to outside basin while in basin lands are carving for water. అంటే ఇట్లా చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో మేము కేంద్ర ఏం సార్ నాకు ఐ నీడ్ అట్లీస్ట్ అనదర్ 1.5 hours, ఇంకొక గంటన్నర టైం కావాలి. డిస్కషన్ లో చాలా మంది సభ్యులు ఉన్నారు. హరీష్ రావు గారు, అధ్యక్ష, వి ఆర్ ద ప్రిన్సిపల్ అపోజిషన్. మీరు ఇప్పటికే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది కనుక కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం అధ్యక్ష. మీరు ఇప్పటికే 45 నిమిషాలు మాట్లాడారు. దయచేసి కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. ఇట్లయితే ఎట్లా అధ్యక్ష? ఇప్పుడు ఇవన్నీ మేము 50-50 రేషియో కోసం రాసిన ఉత్తరాలు అధ్యక్ష. ఒక్కొక్కటి చదివి వినిపిద్దాం అనుకున్నా కానీ మీరు టైం లేదన్నారు కనుక కావాలంటే మీ ద్వారా వారికి పంపిస్తారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి ఈ 299 గురించి గౌరవ మంత్రి గారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. అసలు దీనికి ఈ 299కు ఆద్యులే కాంగ్రెస్ పార్టీ. మీరు చేసిన దుర్మార్గం వల్ల, మీరు చేసిన తప్పిదం వల్ల ఆ రోజు టెంపరీ అరేంజ్మెంట్కి ఒప్పుకోవాల్సి వచ్చింది. అసలు ఈ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది? 299 ఇది ఎక్కడి నుంచి ఈ ఫిగర్ వచ్చింది? దీనికి కారణం గత ఇన్నేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ. నేను ఒట్టిగా మాట్లాడతలేను, ఐ విల్ షో ద డాక్యుమెంట్. అధ్యక్ష, ఇది పీకే మొహంతి, అప్పటి మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు. అది ఒక్కటి చెప్పాను కాదు సార్. ఇప్పుడు చర్చ అంతా ఏంటంటే అధ్యక్ష, ఈ రాష్ట్రము కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టుని కేఆర్ఎంబికి ఒప్పజెప్పడానికి ప్రస్తుత ప్రభుత్వం ఒప్పుకుంది, మేము ఒప్పుకోలేదు. కాబట్టి మేము చాలా బాగా గొప్ప చేసాం, రాష్ట్రాన్ని మేము నష్టం చేస్తున్నారని చెప్తున్నారు. మనం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము ఎట్టి పరిస్థితుల్లో అట్లా ఒప్పుకోము కాబట్టి మేము తీర్మానం పెడుతున్నామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మీరేమో మేము అట్లా అనలేదని అంటున్నారు. మరి మీ శాఖలో సీఎం గారి దగ్గర ఉన్నటువంటి సెక్రటరీ గారు, ఇరిగేషన్ సంబంధించినటువంటి సెక్రటరీ గారు స్మితా సబర్వాల్ గారు, వారు ఒక లెటర్ రాశారు. అదే అన్న, అసలు మొత్తం అదే కదా క్రక్స్ ఆఫ్ ది మొత్తం ఇష్యూ అంతా అదే. ఇంక మిగతా ఆ లెటర్ ఏంటి?
You are also aware of the fact that both the states have agreed in principle to hand over the control of common projects of Srisalem and NSP in terms of gazetted notification dated 15/7/2020. ఆ లెటర్ ఎప్పుడు రాశారు అధ్యక్ష? ఎప్పుడు రాశారు? ఫస్ట్ డిసెంబర్ 2023. ఆ రోజు ముఖ్యమంత్రి గారు వీరు మంత్రి గారు, వారు సెక్రటరీ గారు ఇరిగేషన్. ఇంకేముంది అసలు మీరే లెటర్ రాసి ఇంత స్పష్టంగా ఇంకా మేము చేయలేదు అంటున్నారు. మీరు ఈ లెటర్ మీ సెక్రటరీ గారు రాసిందా కాదా చెప్పండి. స్మితా సబర్వాల్ గారు రాసిన లెటరా కాదా ఇది? అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారా లేరా? సీఎం గారు ఆఫీస్లో ఉన్నారా లేదా? ఆ లెటర్లో మీకు తెలుసు కదా, మేము ఒప్పుకున్నాము ఇవ్వటానికి, మీ అందరికి తెలిసిందే కదా, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఇద్దరం కలిసి ఒప్పుకున్నాము అని చాలా స్పష్టంగా రాసిన తర్వాత ఇంకా మళ్ళీ మేము చేయలేదని మాట్లాడతారు ఏంటండి? దీని మీద మాట్లాడండి. దీని ముందు అసలు ఇది చెప్పండి. ఇది వదిలేసి ఇంకా మిగతా అన్ని ఏదో మాట్లాడతారు. అధ్యక్ష పాపం వీళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే కుడిదల వడ్డెలక లెక్క అయిపోయింది.